విశాఖపట్నం డేటా హబ్గా మారబోతుంది. దీనికి నేను ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే రేపు విశాఖపట్నంలో కూడా మరి సిఫీ డేటా అని చెప్పి ఏఐ ఎడ్జ్ అని చెప్పేసి ఒక సెంటరు వారు స్టార్ట్ చేయబోతున్నారు. దాని ప్రారంభోత్సవం కూడా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెళ్ళబోతున్నారు. అలాగే రేపు 14వ తారీఖున ఢిల్లీలో మరి గూగుల్ సంబంధించినటువంటి రైడన్తో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారు 87,000 కోట్లతో, అంటే 87,500 crores మరి కేంద్ర ప్రభుత్వం సమక్షంలో అగ్రిమెంట్ కాబోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రేపు విశాఖపట్నం ఒక డేటా వ్యాలీగా మారబోతుంది. అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ప్రపంచ డేటా సెంటర్గా వెర్జీనియా, యుఎస్లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేటు, నార్త్ వెర్జీనియా స్టేటు డేటా సెంటర్గా ఉంది, ప్రపంచ డేటా సెంటర్గా. రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం. దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది, బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా, డేటా వ్యాలీగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో వెళ్ళబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఒక